సార్ కొత్త సంవత్సరం ఎలా ఆచరించాలి మనమైతే? నేను పెళ్ళాం పిల్లలని పని చేసుకొని బతుకుతోని మాకు రాదా ఫస్ట్ నైట్ లో అక్కడ అనుభవించాలని ఉంది నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఇది చాలా క్లాస్ ఫంక్షన్, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి, లేకపోతే మన పరువు మొత్తం దొబ్బుతుంది. ఓకేరా? ఓకే. హాయ్ గైస్, అనిత గారు లైన్లో అయితే ఉన్నారు. సార్ మీ పేరు? సుభాన్ సార్ సుభాన్ సార్ అయితే మాతో పాటు ఉన్నారు. మన రాయలసీమలో కర్నూలులో అయితే మనం ఉన్నాము. ఈరోజు కొత్త సంవత్సరం ఎలా ఆచరించాలి అయితే అన్నని అడిగి తెలుసుకుందాము. ఏం చెప్తారో చూద్దాం. సార్ కొత్త సంవత్సరం ఎలా ఆచరించాలి మనమైతే? ₹1 ఎవరికి అప్పు లేకుండా బతికిన నాళ్ళు అన్నం చట్నీ తిన్నా హ్యాపీగా బతికి చచ్చిపోవాలా. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్న అయితే ఏమంటున్నారు? కొత్త సంవత్సరానికి తాగాలి, బండ్లు పోవాలి, కింద పడాలి, గొడవలు చేయాలి, ఎవరు వచ్చినా కూడా నేను చూసుకుంటానని అయితే అన్న చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో లైవ్ లో మీరే ఉన్నారు. ఈ భాషపై ఈ మాట చెప్పడము వాస్తవమా? మీరే చెప్పండి. 10 మందికి స్ఫూర్తినా చెప్పండి. మీరు ఇట్లా చేసేది తప్పు కదా. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చూడు సార్ ఇలాంటి వాటికి భయపడనరా. నేను పెళ్ళాం పిల్లలని పని చేసుకొని బతుకుతోని చూడండి, నా మనుషులు ఇంకా ఉన్నారు. మీరు ఇట్లే చేస్తే గానా గొడవ పడుతుందని అయితే చెప్తున్నారు. ఆ మనిషి అయితే నేను మనుషుల్ని పిలిపిస్తాను, తన్నిస్తానని అయితే అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం చెప్పండి. నేను ఎంబడే పోలీసులు అదుపులోకి తీసుకోవాలని అయితే మళ్ళీ చెప్తున్నాం మేము. షూట్ చేయి, జూమ్ చేసుకో. హాయ్ గైస్, అన్నతో అయితే చేసినాము. అన్న పారిపోయినాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్తో పిలిపించుకున్నాము. మేము చేసింది తమాషాకి. మాది ఒక రాయల్ ఛానల్ అని ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్న నువ్వు కూడా చెప్పనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అన్న భలే పని చేసినాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీతో ఒక ఇంటర్వ్యూ చేస్తామన్నా. ఏం లేదు, కొత్త సంవత్సరం ఎట్లా ఆచరించాలనేది చెప్పండి అంతే. మాకు రాదా మీరు చెప్తారా? ఎట్లా తీసుకుంటావు? ఇట్లా వస్తుందా? పెద్ద కూర్చోండి మీరు. అన్నకేద్దామా అన్న? ఇక్కడ ఏం కాదు, కొత్త సంవత్సరం ఎలా ఆచరించాలనేది చెప్పండి అంతే. ఎట్లా ఉండాలా? ఏం కాదులేనా? మాకు రాదు, ఎప్పుడు చెప్పరాదు. పెదయ్య ఏం అవసరం లేదు. కొత్త సంవత్సరంలో ఎట్లుండాలా నువ్వు ఎంతమందికి చెప్పిండవు? హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం రాయలసీమ కర్నూలులో అయితే ఉన్నాము. మనతో పాటు పెద్ద ఆయన ఉన్నారు, ఇంకో నలుగురు ఉన్నారు. పెద్ద ఆయన అడిగి తెలుసుకుందాము కొత్త సంవత్సరం ఎలాగా ఆచరించాలని అయితే పెద్దోళ్ళు మార్గదర్శనం ఇవ్వాలని మనం ఈ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. పెద్ద ఆయన మీ పేరు? మద్దిరెడ్డి అనే వాళ్ళు అయితే మాతో పాటు ఉన్నారు. కొత్త సంవత్సరం ఎలా ఆచరించాలి చెప్పండి. కొత్త సంవత్సరం ఎలా ఆరాధించాలి? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఆచరించాలి. చెప్పండి. ఎట్లా ఆచరించాలి అంటే కొత్త సంవత్సరం మనం ఎట్లా ఉండాలి? కొత్త సంవత్సరం మనం ఎట్లా ఉండాలి? మళ్ళీ పంచి సౌండ్ ఆఫ్. అంటే ఏం గురించి అర్థం కదా. కొత్త సంవత్సరంని ఎట్లా ఆచరించాలి? వాతావరణము ఇప్పుడు కొత్త సంవత్సరం జనవరి 1ని ఎట్లా మనం సెలబ్రేట్ చేసుకోవాలా? గలీజే చెప్తా నేను. నీకు ఏమొస్తుందో చెప్పు. నీకేమనిపిస్తుంది? ఫస్ట్ అంటే ఒక ఫస్ట్ నైట్ లో అక్కడ అనుభవించాలని ఉంది నాకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే చెప్పు. ఛానల్ పోతుంది. రాయల్ది ఛానల్
బ్రష్ భయపడతారా వాళ్ళు మళ్ళా ఈ సైకిల్ తీద్దాం. నీ పేరు అడుగుతాను. హలో ఓకేనా హాయ్ గాయస్. అనిత గారు లైవ్లో ఉన్నారా? ఓకే. హాయ్ గాయస్, ఈరోజు అయితే మనం రాయలసీమ కర్నూలులో అయితే ఉన్నాము. కర్నూలులో ఈరోజు మనకైతే ఒక ఏరియాకి వచ్చినాము. మన తమ్ముడు ఏం చెప్తాడో, కొత్త సంవత్సరంని ఎలా ఆచరించాలి, ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలో అయితే అడుగుతున్నాము. ఏం చెప్తాడో చూద్దాం రండి. మీ పేరు? నిఖిత్ కుమార్ అని చెప్పి అన్న పేరు. అయితే కొత్త సంవత్సరంని మనం ఎలా ఆచరించాలి అంటే చాలా మంది పీపుల్స్ ఉంటారు కదా, అంటే క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చర్చిలో పోతే చర్చిలకి, ఏదైనా టూర్ ప్లాన్ చేస్తే టూర్లకి. మేము యూత్ కదా మాకు ఎట్లుంటుంది, ఏదైనా ఫ్రెండ్స్తో కలిసాలి. అంటే నాకేం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మా ఫ్రెండ్స్తో కలిసాలి. ఇంకా ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకా ఏమన్నా ఉంటాయి కదా. నా లైఫ్ వరకు న్యూ ఇయర్ అంటే ఒక ఫస్ట్ నైట్ అక్కడ ఒక హ్యాపీనెస్ ఉండాలి. అన్న అయితే చెప్తున్నాడు కొత్త సంవత్సరంలో తాగాలి, ఎంజాయ్ చేయాలి, గొడవలు పడాలి అని అయితే చెప్తున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవము దయచేసి లైవ్లో మీరే చూస్తున్నారు. నిఖిత్ కొన్న చెప్పేది నిజమా? ఇలా చేయడం తప్పు కదా అని నేనైతే చర్చి పోయే వాళ్ళు చర్చికి వెళ్ళని, ఎవరి ఇష్టం వాళ్ళది. నా వరకు అయితే ఒక హ్యాపీనెస్ అనేది ఉండాలి న్యూ ఇయర్ అంటే. అన్న అయితే ఏమంటున్నాడు, గొడవలు చేయండి, ఎవరు వచ్చినా నాదని ఒక యూత్ ఐకాన్ ఉంది, నేను వాళ్ళని పంపిస్తానని అయితే అన్న చెప్తున్నాడు. ఇది ఎక్కడి వరకు వాస్తవం? నువ్వు ఇలా చెప్పడం తప్పు కదా. గొడవ పడాలి, తాగాలి అనడం తప్పు కదా. తప్పు అంటే కావాల్సి కానీ ఎవడు గొడవలు పడారు కదా. ఓకే, కానీ అన్న అయితే ఏమంటున్నాడు, గొడవ పడండి నేను ఉంటానని అయితే అన్న చెప్తున్నాడు. అంటే నాకేమైనా మా మామ ఉన్నాడు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇలా అంటే అన్నకి, నిఖిత్ అన్నకైతే ఏమన్నా అయితే వాళ్ళ మామూలు ఉన్నారంట. వాళ్ళ మామ ఏం చెప్తాడు, ఇట్లే గొడవ పని చెప్తాడా, మంచి చెప్తాడా, మనం ఆలోచిస్తున్నాం. చెప్పండి మీరేం చెప్తున్నారు చెప్పండి. అంటే మీ అల్లుడు మాట ఎక్కువ, మీ అల్లుడు గొడవ పడడం వాస్తవమా? మంచిగా ఉండాలా, ఇట్లే తాగి తనలాడని చెప్తున్నాడు, అది నిజమేనా? మా మామకి సిగ్గు ఎక్కువ. అన్న అయితే చాలా సిగ్గుపడుతున్నాడు. వీళ్ళు చెప్పడానికి మేము చెప్పేది వీళ్ళకి అర్థం కావట్లేదు అని అనుకుంటా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే గాయస్, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.